హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చంద్రికాస్ గైడ్ స్పియర్. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక ఫ్రెషర్ అనేవాళ్ళు ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఐటీ జాబ్ అనేది వస్తుందనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదివరకు రోజుల్లో ఏంటంటే కోవిడ్ టైంలో జాబ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చాయి. దాని తర్వాత ఏంటంటే ఏఐ అనేది వచ్చింది. దీనికి ముందు కరోనా సిచ్యువేషన్లో కొంచెం స్కిల్ అనేది తక్కువ ఉన్నా కూడా కొంచెం హైర్ చేసుకునేవాళ్ళు. రిక్వైర్మెంట్ అనేది అప్పుడు ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అనేది సిచ్యువేషన్స్ అనేవి అలా లేవు. రాను రాను హైరింగ్ ప్రాసెస్ అనేది చాలా తగ్గిపోయింది ఫ్రెషర్కి. అలా కాకుండా ఫ్రెషర్ అనేవాళ్ళు ఈజీగా ప్లేస్ అవ్వాలి అంటే నేను ఈ వీడియోలో కొన్ని మెథడ్స్ అండ్ టిప్స్ చెప్తాను. అవైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి. నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి రియల్ వరల్డ్లో. నేనైతే దీనికోసం అనేసి చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి ఒక పీపీటీ అయితే ప్రిపేర్ చేశాను. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ పీపీటీ ఏంటంటే బేసిక్ స్కిల్స్, ఒక ఫ్రెషర్కి కావాల్సిన బేసిక్ స్కిల్స్ అనేవి ఏంటి ఐటీకి అనేవి ఈ పీపీటీలో ఉంటాయి. ప్రతిదీ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఇది ఫాలో అయితే ఖచ్చితంగా పర్టికులర్ మంచి ప్రిపరేషన్తో ఖచ్చితంగా ఐటీ జాబ్ని ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే క్రాక్ చేస్తారు. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ముందు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టేయండి పక్కన. మనకి ఈ మోడ్స్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అంటే ఒక ఫ్రెషర్కి సెలక్షన్ అనేది 2 వేస్లో ఉంటుంది. ఎయిదర్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా హైర్ చేస్తుంది. 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్లో ఏదైనా జరగవచ్చు మనకి హైరింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసేపాటికి మనం ఆన్లైన్ కన్సిడర్ చేసుకుంటే ఆన్లైన్లో మనకి స్టెప్స్ ఉంటాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాల్ లెటర్, స్టెప్ 1 వచ్చేసరికి కాల్ లెటర్ అనమాట. కొంతమంది అయితే కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫైల్ బాగుంది, ఇలా సూటబుల్ అయింది, ఎక్కడైనా ఆన్లైన్లో చూసి కానీ సంథింగ్ అలా కాల్ చేస్తారు. మీకు నెక్స్ట్ స్టెప్కి మీరు క్వాలిఫై అయ్యారు అలా చెప్తారు. ఏదో మనం ఒక ఎంఎన్సీకి కనుక అప్లై చేసి ఉంటే మనకి అప్లికేషన్ అనేది సెలెక్షన్ అయింది లేనిది అనేది త్రూ మెయిల్ అయితే మనకి డీటెయిల్స్ వస్తుంది. నెక్స్ట్ అయితే స్టెప్ 2 వచ్చేసి మనకి వాళ్ళు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది షేర్ చేస్తారు. దాంట్లో రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, బేసిక్ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. మనం మంచి ప్రిపరేషన్ ఉండి బేసిక్స్ అనేవి నేర్చుకుంటే ఇది చాలా ఈజీగా క్లియర్ చేసేయచ్చు ఫ్రెషర్గా. దాని తర్వాత మనం ఆన్లైన్ అసెస్మెంట్ అనేది క్వాలిఫై అయితే మనకి స్టెప్ 3 టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. మనం ఈ రెజ్యూమ్లో ఏదైతే పెట్టామో వాటి గురించే ఉంటుంది మొత్తం. దాని తర్వాత టెక్నికల్ క్లియర్ అయితే మనకి మేనేజర్ ఆర్ హెచ్ఆర్ రౌండ్ అయితే మనకు ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ మనకి దీంట్లో ఈ ఆన్లైన్ క్వాలిఫికేషన్ దాంట్లో మనకు వచ్చేసేపటికి కాల్ లెటరు ఈజీగానే వస్తుంది. ఆన్లైన్ అసెస్మెంట్ మనకు బేసిక్ స్కిల్స్ ఉంటే ఆన్లైన్ అసెస్మెంట్ అనేది క్లియర్ అయిపోయింది. దాని తర్వాత మనం రెజ్యూమ్లో ఏం పెడుతున్నామో కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రెజ్యూమ్లో పెట్టే వాటి మీదే మన క్వశ్చన్స్ అడుగుతారు. సో అన్నీ పెట్టేయకుండా మనకి ఏదైతే కొంచెం పర్లేదు బాగొచ్చు చెప్పగలం అనేవి అయితే మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేస్తే కనుక మీకు చాలా యూజ్ అవుతుంది. రెజ్యూమ్ అనేది కూడా మంచిగా ఫ్రెషర్ ఫ్రెండ్లీ ఏటీఎస్ రెజ్యూమ్ అయి ఉండాలి. ఎలా పడితే అలా ఒక ఫైల్ బుక్ లాగా చేయకుండా కొంచెం నీట్గా చేయండి. దాని టిప్స్ ఏమన్నా కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ప్రతిదానికి రిప్లై ఇస్తాను. టెక్నికల్ స్కిల్స్ మనకి కొంచెం బాగుంటాయి. టెక్నికల్ రౌండ్ కూడా అయిపోయింది. ఆ టెక్నికల్ రౌండ్ అయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్, దాంట్లో మనకి బిహేవియరల్ క్వశ్చన్స్ అని అడుగుతారు. లైక్ ఏంటంటే జాబ్ గురించి మీకు ఓకేనా కాదా లైక్ అలా అడుగుతారనమాట. అదే మీరు కమ్యూనికేషన్ అనేది కొంచెం నీట్గా ఉండి చెప్పగలిగితే మీకు ఈజీగా అవి క్లియర్ అయిపోతాయి. మనకి ఇంకొక మెథడ్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే మనకి రిటన్ టెస్ట్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టెప్స్ అది ఫస్ట్ అయితే రిటన్ టెస్ట్. మీరు ఆ లొకేషన్కి వెళ్తే, ఎక్కడైతే ఇంటర్వ్యూ జరుగుతుందో ఆ లొకేషన్కి వెళ్తే మీకు రిటన్ టెస్ట్ పెడతారు ఫస్ట్ రౌండ్. కొన్ని కంపెనీస్లో అయితే రిటన్ టెస్ట్ బదులుగా జీడీ అనేది గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు అనేది కొంచెం బేసిక్స్ అనేది ఉంటే, కొంచెం కమ్యూనికేషన్ ఉంటే జీడీ అనేది చాలా ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఆ జీడీ అయిన తర్వాత మనకి స్టెప్ 2 టెక్నికల్ రౌండ్ అనేది ఉంది. ఆ డే ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు వేరే డే అయినా ఇవ్వచ్చు. ఆ టెక్నికల్ రౌండ్లో మనం రెజ్యూమ్లో మెన్షన్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ వాటి మీద అయితే క్వశ్చన్లు అడుగుతారు. మీరైతే మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్తే
క్లియర్ చేయడం అయితే ఫ్రెషర్‌గా చాలా ఈజీ. ఆన్ మీన్స్ ఆఫ్‌లైన్ అయితే. ఎందుకంటే మరీ అంత టఫ్ లెవెల్‌లో అయితే అడగరు. ఈజీగానే క్లియర్ చేయొచ్చు. ఆ లెవెల్ కూడా అయితే మీకు హెచ్ఆర్ రౌండ్ అనేది ఉండిద్ది ఆఫ్‌లైన్‌లో. దాంట్లో మీకు లొకేషన్ ఓకేనా, నెక్స్ట్ షిఫ్ట్స్ ఓకేనా, ఇలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. బేసిక్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అయితే మనకి కీ స్కిల్స్ అనమాట. ఈ స్లైడ్‌లో మనకి అసలు ఒక జాబ్ రావాలి అంటే ఉండాల్సిన కీ స్కిల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఇదివరకులా కాదు. కొంచెం స్కిల్ అనేది మంచిగా ఉంటేనే హైర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కాంపిటేటివ్‌నెస్ కూడా ఎక్కువైంది. సో, మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వెబ్ డెవలప్‌మెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్, వర్షన్ కంట్రోల్, డిఎస్ఏ, లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే పైథాన్, ఏదైనా ఒక లాంగ్వేజ్. వెబ్ డెవలప్మెంట్ అంటే ఫ్రంట్ ఎండ్ లైక్ దట్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, అలా కొంచెం బేసిక్స్. డేటాబేస్ మేనేజ్మెంట్ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. ఎస్క్యూఎల్ అయితే పక్కాగా నేర్చుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వర్షన్ కంట్రోల్ అనేది గిట్ నేర్చుకోండి. ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది. డిఎస్ఏ ఒకవేళ స్టార్టప్స్కి అయితే అంత పెద్దగా అడగరు, కానీ ఎంఎన్సీలకి అయితే డిఎస్ఏ అనేది కంపల్సరీ. డిఎస్ఏ అనేది బాగా నేర్చుకుంటే మనకి మంచి ప్యాకేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అనేవి కూడా బాగా నేర్చుకుంటే మనకి మంచి ప్యాకేజ్ అయితే వస్తుంది ఒక ఫ్రెషర్గా. లైక్ ఈ బేసిక్స్ అన్నిటి మీద కూడా కొంచెం మీరు గ్రిప్ కలిగి ఉంటే బాగుంటుంది. మనకి లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి, కానీ ఒక ఫ్రెషర్గా మనం ఏమేమి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి? చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సి++, పైథాన్, ఎస్క్యూఎల్, జావా, గోలాంగ్, జావా స్క్రిప్ట్, పిహెచ్పి, టైప్ స్క్రిప్ట్. మీరు ఏం చేస్తారంటే మీకు ఫ్రెషర్ ఓకే, మీరు సి వచ్చు అనుకుంటే సి, ఎస్క్యూఎల్ నేర్చుకోండి. మీకు అసలు ఏది రాదు, మీకు దేని మీద గ్రిప్ లేదు అని అనుకుంటే మీరు మాత్రం పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ని ప్రిఫర్ చేయండి. ఇవైతే ఒక ఫ్రెషర్గా అయితే మీకు బాగుంటాయి. ఇప్పుడు గో లాంగ్వేజ్ అనేది కూడా బాగా ట్రెండ్ అవుతుంది, బాగా యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు పైథాన్ కొంచెం టఫ్ అనిపిస్తే మీరు గో లాంగ్ నేర్చుకోండి, యూజ్ అవుతుంది బాగా. ఈ పిహెచ్పి, టైప్ స్క్రిప్ట్ మీ చాయిస్, మీకు దేని మీద ఇంట్రెస్ట్ దాని గురించి తెలుసుకోండి. ఆన్లైన్లో మీకు ఏది కావాలనుకుంటే అది దాని మీద ఇంట్రెస్ట్తో నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి ప్లాట్ఫామ్స్. మనకి హైరింగ్ అనేది ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా జరుగుతుంది. చాలా యాక్టివ్గా ఉండాలి. ఏదో అకౌంట్ క్రియేట్ చేసి పడేసామనే కాకుండా మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఏ ఇయర్ అయినా సరే ప్లాట్ఫామ్స్లో మీ ప్రొఫైల్ అనేది చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసుకుని అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి. లింక్డ్ఇన్ ఉంది, ఇండీడ్, నౌకరీ, ఇంటర్న్షాలా, షైన్.com, అప్పుడు నా జాబ్స్, మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిలన్నిటిని ఫాలో అవ్వండి. వీక్లీ కానీ 5 డేస్కి ఒకసారి కానీ అలా ఫాలో అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటి పోస్టింగ్స్ ఏంటి అని చెప్పేసి. మనకి కనెక్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే లైక్ ఎలా ఉన్నా వచ్చేసేది జాబ్, బట్ ఇప్పుడు అలా కాదు. కనెక్షన్స్ బట్టి కూడా మనకి కొన్ని ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. అప్పుడు ఏంటంటే మనకి అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రొఫెషనల్స్, హెచ్ఆర్ రిక్రూటర్స్, మీకు లింక్డ్ఇన్నే ఉందనుకోండి, కనెక్షన్స్ పట్టండి, ఏం కాదు. కనెక్షన్స్ ద్వారా కూడా హైరింగ్ అనేది, రిఫరల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్గా ఒక ఫ్రెషర్ని దేని గురించి అయితే అడుగుతారంటే ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాజెక్ట్స్. అదైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే నేను దేని గురించి అడుగుతారు, ప్రీవియస్ కంపెనీ గురించి. బట్ నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ నేను డిఫైన్ చేస్తాను. సో వర్చువల్ ఇంటర్న్షిప్స్ కానీ, ఆన్సైట్ ఇంటర్న్షిప్స్ కానీ, హ్యాకథాన్స్ అటెండ్ అవ్వడం, ఇవన్నీ చెయ్యండి. ఎందుకంటే ఫ్రెషర్గా మీకు వీటి బట్టి మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ప్రాజెక్ట్స్ ఇదివరకంటే 1 ప్రాజెక్ట్ సరిపోయేది కాదు, ఇప్పుడు 2 నుంచి 3 ప్రాజెక్ట్స్ అనేవి ఎఫిషియెంట్గా బిల్డ్ చేసి మీ రెజ్యూమ్లో అనేది ప్లేస్ చేయండి. మీకు కనుక ఇప్పుడు ఆపర్చునిటీస్ అనేవి మంచిగా ఉంటే హైరింగ్ అనేది కూడా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే మీకు ఇంటర్న్షిప్ ఉంది, మీకు ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉంది అంటే బాగుంటుంది. మనకి జాబ్స్లో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. ఫుల్ స్టాక్ ఉంది, క్లౌడ్ మీద జాబ్స్ ఉన్నాయి, డెవాప్స్ మీద, టెస్టింగ్ మీద ఉంది, డేటా రిలేటెడ్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, చాలా టైప్స్ ఉన్నాయి. ఐటీ సపోర్ట్ రోల్స్ ఉన్నాయి, నెట్వర్కింగ్, ఏఐఎన్ఎం ఇప్పుడైతే బాగా ట్రెండ్ అవుతుంది. సిఆర్ఎం అంటే లైక్ కోడింగ్ అనేది తక్కువ ఉండేది, సర్వీస్ నో, సేల్స్ ఫోర్స్, జోహో అనేవి, ఇవి ఉన్నాయి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ నేర్చుకుని చూడండి, అనలైజ్ చేసుకోండి. ఆన్లైన్లో మీకు ఏది బాగుంది, నేను ఏంటి నేర్చుకుంటే నాకు ఇంట్రెస్ట్, మీకు ఏది బాగా వస్తుంది అనేది అనలైజ్ చేసుకుని ఏదన్నా ఒకటి నేర్చుకోండి. ఫుల్ స్టాక్ నేర్చుకున్నారనుకో, దాంట్లో బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, డేటాబేస్ అన్నీ నేర్చుకోండి. లైక్ ఇలానే మరెంతో యూస్ఫుల్ కంటెంట్ కోసం
మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. యూజ్ఫుల్ అయిన వాళ్ళకి ఇది రీచ్ అవుతుంది.